విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బీజేపీ కేంద్ర పెద్దలు మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రతి అంశంలో కూడా జరిగిన కొంతకాలంగా ఏ అంశాన్ని తీసుకున్నా, రాష్ట్రంలో ఏం జరిగినా కూడా చిరంజీవి గారికి స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుంది. అయితే బీజేపీ నేతలు చిరు ఫేమ్ ని పాలిటిక్స్ లో యూజ్ చేసుకోబోతున్నారు అని అంటే అవుననే కొన్ని వర్గాలు వినపడుతున్నాయి. అయితే ఈ అంశం మీద పొలిటికల్ గా ఇది ఎంతవరకు ఎవరికి లాభం చేకూరుతుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఇప్పటికే నేషనల్ క్యాంపెయినర్ గా పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటుంది బీజేపీ పార్టీ అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ కోసం వాడుకుంటుందా అనే అంశాన్ని మనం అప్సన్ రాజేష్ గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందంటారా? ఇక్కడ రాజకీయాలు వారి వారి వ్యక్తిగత అభిష్టాల మేరకు రాజకీయ పక్షాలు ఆశ్రయించడం జరుగుతుంది తప్ప ఏ రాజకీయ పక్షం కూడా బలవంతంగా మీరు మా పార్టీలో జాయిన్ అయి తీరాలి అనే కంపల్షన్ క్రియేట్ చేయదు. చిరంజీవి గారు 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం అని చెప్పిన ఒక పార్టీని వారే స్థాపించడం ద్వారా వారికి వారు క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో చిరంజీవి గారి నాయకత్వంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ ఆశించిన ఫలితాలు దక్కించుకోవాలి. మార్క్ మై వర్డ్స్, ఘోర ఓటమి అయితే కాదు. ఆ రోజు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బలమైన పార్టీలుగా కొనసాగుతున్న నేపథ్యంలో చిరంజీవి గారి నాయకత్వంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చి 17% ఓట్ బ్యాంకు కైవసం చేసుకుంది. అసలు స్పేస్ క్రియేట్ కాలేదంటే ఖచ్చితంగా కొంత స్పేస్ తీసుకోగలిగారు. కానీ ఆ 17% ఓట్ బ్యాంక్ తోటి 18 అసెంబ్లీ స్థానాలు నెగ్గిన ప్రజారాజ్యం పార్టీ స్వయంగా చిరంజీవి గారు పాలకొల్లులో, అంటే వారు తిరుపతి, పాలకొల్లు 2 చోట్ల నుంచి పోటీ చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యేగా నెగ్గారు, పాలకొల్లులో ఓడిపోవడం జరిగింది. ఆ పూర్వరంగంలో తర్వాత రాజకీయాలు కొనసాగించిన చిరంజీవి గారు ఎక్కువ రోజుల పాటు తన పార్టీని సజీవంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంచలేకపోయారనేది వాస్తవం. అంటే ఆయన మరి ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యి పార్టీని ప్రతిపక్ష పార్టీగా కొనసాగించడాన్ని ఇష్టపడలేదో, లేదు అధికార పార్టీలో జాయిన్ అవడం ద్వారా ఇంకా మెరుగైన సేవలు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని భావించారో తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆయన ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే తన పార్టీని స్థాపించారో అదే పార్టీలో, అదే ప్రభుత్వంలో భాగస్వామిగా తన పార్టీని విలీనం చేస్తూ ఆయన తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యత్వం తీసుకొని కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత చూసాం మనం 2014 నాటికి, అంటే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షోభ పరిస్థితిలోకి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత సంఘటన చెప్తున్నాను నేను. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా తను ఆకర్షించడం, ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమగోచరంగా మారిపోతున్న సందర్భంలో చిరంజీవి గారు క్రియాశీలక రాజకీయాల నుంచి దూరం జరిగారు. కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్గా లేరు. అలాగే తాను కూడా మరింకేదో రాజకీయ పార్టీని ఆశ్రయం పొంది తన రాజకీయంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలని చెప్పిన ఆసక్తి కనపరచాల. కానీ ఆ తర్వాత రోజుల్లో చూసాం మనం 2014 ఎన్నికలకు ముందే చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పేరిట ఒక పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు, కానీ ఎన్నికల రంగంలో ప్రత్యక్షంగా పాల్గొనాల. కానీ 2019 నాటికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిపి అలయన్స్ గా, అంటే అప్పటి వరకు మిత్రపక్షాలుగా కొనసాగిన
తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఆయన తన రాజకీయ భవిష్యత్తుని ఎంచుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు కూడా మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో 2019 తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నుంచి దూరంగా తన రాజకీయ ఎజెండాని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ గారు 2019 తర్వాత తాను భారతీయ జనతా పార్టీని మిత్రపక్షంగా ఎంచుకొని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరారు. తర్వాత 2024 ఎన్నికల ప్రస్థానం కూడా మనకు తెలుసు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారికి ప్రయారిటీ ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అనే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం చిరంజీవి గారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గతంలో చూసాం మనం, ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ సభకు, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరైన సందర్భంలో కూడా ఆ సభకి ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం లేదు. అలాగే స్థానిక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కూడా ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ఆయన ప్రాతినిధ్యం ఉండి తీరాల్సిన పరిస్థితిలో కూడా ఆయనకి ఆహ్వానం లేదు. కానీ చిరంజీవి గారిని ఆహ్వానించారు. ఆ సభలో చిరంజీవి గారు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా మొన్నటి జూన్ 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా ఆ సభా వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మనందరం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి రకరకాల స్పెక్యులేషన్స్ అయితే చలామణి అవుతా ఉన్నాయి. అంటే గత దశాబ్ద కాలంగా తన పార్టీని కష్టకాలంలో కూడా కొనసాగిస్తూ వచ్చిన ఒక మధురమైన విజయాన్ని దక్కించుకున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది అని రకరకాల వార్తలు వింటున్నాం మనం. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా? నిజంగానే భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం కాబోతుందా అనేది అటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి అయితే ఇప్పటికి అధికారిక వివరం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో నెక్కింది. తాను పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా నెక్కడం జరిగింది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారిక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యే అవసరం ఏముంది అని కూడా మాబట్టి వాళ్ళందరూ కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన ఐడెంటిటీని చాలా విజయవంతంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లేదు, ఇంకా మెరుగైన రాజకీయ వేదిక కావాలి అని జాతీయ పార్టీగా ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ తోటి సయోధ్య దిశగా అయితే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామిగానే రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ ప్రచారం జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది అన్న భావన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంగ్లీషు, హిందీ భాషల మీద ఉన్న పట్టు నేపథ్యంలో, అలాగే పాపులర్ కథానాయకుడిగా, ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ గా ఇవాళ ఆయన సంపాదించుకున్న ఇమేజ్ నేపథ్యంలో, అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతికి ఆస్కారం ఇవ్వని ఆయన వ్యక్తిత్వ నేపథ్యంలో ఆయనకంటూ ఒక అంటే స్టార్ ఇమేజ్ అనాలా, లేదు రాజకీయాల్లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నాయకుడిగా ఆయన రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి ప్రజాకర్షణ కలిగిన వ్యక్తిని తమ పార్టీలో ఉంచుకోవాలి అని చెప్పని, తమ మిత్రపక్షంగా ఉంచుకోవాలని ఏ రాజకీయ పక్షాన్ని ఆశిస్తుంది. మరి అదే ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి దక్కనుందా అనేది కూడా, అంటే పార్టీ విలీనం ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే చర్చ నడుస్తుంది వివిధ వర్గాల్లో. అయితే అది ఎంతవరకు రూఢి అయిన సమాచారం అనేది ఇప్పటికైతే అధికారిక ధృవీకరణ అయితే లేదు. ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా చిరంజీవి గారికి భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారా అనేది రకరకాల స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ద్వారా రాబోయే ఉపరాష్ట్రపతిగా చిరంజీవి గారిని ప్రతిపాదించబోతున్నారు అని చెప్పని కూడా, అంటే అలా ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించినప్పుడు ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా వినియోగించుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు
రాజకీయాలకి ఆయన పాపులారిటీని, ఆయన గ్లామర్ని వాడుకోవడానికి ఆస్కారం లేదు. కాకుంటే తమ ప్రభుత్వం ద్వారా అటువంటి గుర్తింపు వారికి ఇవ్వటం ద్వారా ఆయన అభిమానుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇవాళ వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలి అని చెప్పని ఆకాంక్ష ఏ రాజకీయ పక్షానికైనా ఉంటది కాబట్టి భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటి బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడం జరిగింది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గింది, 3 పార్లమెంట్ స్థానాల్లో నెగ్గింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితి నుంచి ఇది చాలా మెరుగైన ఫలితాలు నమోదు చేయడంగానే భావించవచ్చు మనం. ఇటువంటి సందర్భంలో మరింతగా పార్టీని విస్తృతపరచుకోవాలి, మరింతగా పార్టీని విస్తరించుకోవాలని చెప్పని ఆకాంక్షించే ఏ రాజకీయ పక్షమైనా కూడా తమకి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉండే నాయకత్వం కావాలి అని కోరుకోవటం తప్పలేదు. మరి ఇవాళ చిరంజీవి గారు మరోసారి రాజకీయంగా క్రియాశీలకం కానున్నారా? ఆయన ఎలా అయితే 2009 నాడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు కేంద్ర పదవిని తీసుకోవడం జరిగిందో, అలాగే రిస్క్ టేకింగ్ నేచర్ కి కొంచెం దూరంగా ఉండే చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన రిస్క్ టేకింగ్ నేచర్ కనుక అవలంబించున్నట్టయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా తన ఉనికిని, మనుగడని కాపాడుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించున్నట్టయితే చెప్పలేం 2014 ఎన్నికల నాటికో 2019 ఎన్నికల నాటికో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భించడానికి ఆస్కారం ఉండుండేది. కానీ ఆ విధానాన్ని ఆయన ఎంచుకోలే. ఒక రకంగా ఆయన చాలా సేఫ్ మెథడాలజీ ఎంచుకున్నారు. ఈ రిస్క్ చేయటం, ఈ ప్రజా పోరాటాలు చేయటం, ఈ రాజకీయ పార్టీని కొనసాగించడం, వీటన్నిటికన్నా అధికార పార్టీలో చేరిపోతే చాలు అన్న విధంగా ఆయన ఒక విధానాన్ని గతంలోనే ఎంచుకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడానికైతే అవకాశం ఉంది. అయితే ఒకనాడు రాజకీయాలు ఇక నాకు పడవు, నేను మళ్ళీ సినిమాలే చేసుకుంటాను అని చెప్పని ఆయన రాజకీయాలు వదిలేసి పూర్తిగా మళ్ళీ సినిమాల్లో క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో మరి మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారి ఒత్తిడి మేరకు మళ్ళీ క్రియాశీలకం కానున్నారా అంటే చెప్పలేము. మనకి ఒక సామెత ఉంది కదా, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటారు కదా. ఏ సంఘటనలకైనా ఏ విధమైన మేలు మలుపులకైనా రాజకీయం వేదిక కాకపోతుంది అనేది వాస్తవం. రైట్ సార్, మరి గుర్రం ఎగురుతుందేమో చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశం మళ్ళీ కలుద్దాం.